What a glorious feeling, I'm happy again. I'm laughing at clouds so dark up above. And the sun's in my heart and I'm ready for love. Let the stormy clouds chase everyone from the place. Come on with the rain, I've a smile on my face. ఎవరన్నా నువ్వు? అచ్చను అలాగే ఉన్నావు. నేను ఇలా ఉండడం కదరా, నువ్వే నా అలాగా ఉన్నావు. కొంప తీసి మనం ట్విన్సా? చిన్నప్పుడు తిరణాలు తప్పయ్యామా? అయినా ఆపుతాను ఓవర్ యాక్షన్. సరే అన్న, ఎందుకు ఎవరన్నా నువ్వు? నీ పేరేంట్రా? అర్జున్ అన్న. నా పేరు కూడా అర్జునే. అర్జున్ రెడ్డియా అన్న? ఈ క్యాష్ ఫీలింగ్లే తగ్గించుకుంటే మంచిది. నీ ఏజ్ అంతరా ఇప్పుడు? 23 అన్న. నా ఏజ్ 38. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అన్నా? నీ చేతి మీద మొన్న నైట్ దెబ్బ తగిలింది కదరా, ఎలా ఉంది నొప్పి ఇప్పుడు? అది నీకెలా తెలుసు అన్నా? ఎందుకంటే ఆ దెబ్బ నాకు కూడా ఉందిరా. నాకేం అర్థం కాలేదన్నా. నీ ఏజ్ ఇప్పుడు 23 అంటే 38 ఇయర్స్ వచ్చేసి నువ్వు ఇలా ఉంటావు. సరే నేను ఇలా ఉంటా. నేను నీలా ఎందుకుంటా అన్నా? ఎందుకంటే నేనే నువ్వు కాబట్టి. నువ్వే నేను ఈ ఫ్యూచర్ సెల్ఫ్ని. ఇంత కొన్ని విషయం మాట్లాడదామని వచ్చాను. సరే అన్న, ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు నా ఫ్యూచర్ సెల్ఫ్ అంటావు, అంతే కదా? అవునరా. అయితే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, వాటికి కరెక్ట్ ఆన్సర్ చెప్తే నేను ఒప్పుకుంటా నువ్వేనేనని. సరే ఏడు. స్కూల్లో నా ఫస్ట్ క్లాస్ ఎవరో చెప్పు. నీ ప్రతి క్లాస్లో క్రష్లు ఉన్నారు కదరా, ఎవరైనా చెప్పమంటావు? అవును కదా, సర్లే. విజయవాడలో నేను రెగ్యులర్గా పునుగులు ఎక్కడ తింటానని చెప్పు. డిమార్ట్ ఆపోజిట్లో రవి పునుగుల షాప్, పక్కన 200 ఖాతా కూడా ఉంది. అయినా రే, నువ్వు తినే ముష్టో ప్లేట్ పునుగులకి ఎంత గిట్ చట్నీ కావాలరా నీకు? ప్లీజ్ అన్న, ఇంకా ఆపే అన్న. నా గురించి నేనే వింటుంటే చాలా చండాలంగా ఉందన్న. నువ్వే నేనని అర్థమైందన్న. ఏడ్చావు అన్న. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక క్వశ్చన్ ఉందన్న, అడగొచ్చా? బాగా క్యూరియాసిటీగా ఉందన్న. ఏంట్రా అది? ఫ్యూచర్లో నా వైపు ఎలా ఉంటుందన్న? ఒకసారి చూపించన్నా. ఇట్లా ఉందన్న, ప్లీజ్ అన్న ఒకసారి చూపి. ఈ కకృత వల్లే ఇంకా పెళ్లిగా ఉంది. అదే మనకి ఇంకా పెళ్లి కానింది. అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్న? ఇంకా పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తున్నావు అన్న? ఫుడ్ కిందకి 38 వచ్చాయి. నీ ఏజ్ అంతా వేస్ట్ చేస్తున్నావు కదన్నా. ఇప్పుడు నేను నీకు పెళ్లి సంబంధాలు చూడడానికి రాలేదురా. మరి అసలు ఏం చేస్తున్నావు లైఫ్లో? ఎప్పుడు చూడాలి ల్యాప్టాప్ కుడుతూనే ఉంటావు, ఇంక వేరే పని లేనట్టు. అన్న ఊరుకానా, అది జాబ్ అన్న. డబ్బులు కావాలంటే మరి కీబోర్డ్ కొట్టాలి కదన్నా. మరి ఓవర్ టైం ఎందుకు చేస్తున్నావురా? ఓవర్ టైం చేస్తేనే కదన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ డబ్బులు వస్తాయని అన్నీ వదిలేసి నీ టైంని మనీ కోసం అమ్మేసుకుంటావా? అన్న ఇంకేం చేయమంటావు అన్న? చిన్నప్పుడు జాబ్ తెచ్చుకోవడానికే కదా అంత కష్టపడి చదివింది, అంత ఫీజులు కట్టి. ఎందుకోసం? పెద్దయ్యకి డబ్బులు సంపాదించడానికే కదా. ఓహో, అంటే ఇప్పుడు బాగా డబ్బులు సంపాదించి ఏం చేస్తావురా? నీకు తెలుసు కదా అన్న, ఆన్సైట్ ప్రాజెక్ట్ కొట్టాలి, వృత్తిని పెళ్లి చేసుకోవాలి, యూఎస్ఏ సెటిల్ అవ్వాలి, అండ్ ఫ్లోరిడా బీచ్లో నైజీరియా వాటర్ ఫాల్స్. కొద్దిగా ఇంకో 4 నెలలు ఎంగేజ్మెంట్ రా. ఏం మాట్లాడుతున్నావు అన్న? ఆల్రెడీ అన్నారే నీకంటే బాగుంటాడు, నీకన్నా బాగా చదువుకున్నాడు, బాగా డబ్బు ఉన్నాడు. ఇప్పుడు చెప్పరా, అసలు ఒక అమ్మాయిని అసలు నీలో ఏం చూసి ఇష్టపడాలరా? ఒకవేళ లవ్ చేసినా నీతో కలిసి ఉండదని ఎలా అనుకున్నావురా? అలా ఎలా వదిలేస్తుంది అన్న? చిన్నప్పుడు నీ గోల్ ఏంట్రా? హీరో అవ్వాలని అన్న. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? బొక్క మనకున్న గోల్సే 1 ఇయర్కి ఒకసారి మారిపోతాయి, అలాంటి మనుషులు మారారా? సర్లే అన్న,
పోతే పోతే పోయింది, వదిలేసే అన్న. నేను ఎప్పుడు వదిలేసాను రా, నువ్వేం వదిలేయాలి. నేను ఇక నుండి నా కోసం నేను బతుకుతా అన్న, మన ఫ్యామిలీ కోసం, నీ కోసం. అబ్బచ్చా, మార్నింగ్ అమ్మ ఫోన్ చేస్తే కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదురా? అంటే అన్న వర్క్లో ఉన్నాను, అందుకే లిఫ్ట్ చేయలేదు. తర్వాత చేద్దాం అనుకున్నా అన్న. ఇలా ప్రతిరోజు అనుకుంటూనే ఉంటావు కదరా, మరి నీ పిల్ల ఫోన్ చేస్తే మాత్రం వెంటనే లిఫ్ట్ చేస్తావు కదా. సారీ అన్న. నువ్వు ఇంత కష్టపడి వర్క్ చేసినా ఫ్యూచర్లో పెద్ద బీకేదేం లేదురా. ఏ అన్న? నీ వల్ల నాకేం లాభం లేదురా ఫ్యూచర్లో కూడా. మహా అయితే 25 ఏళ్ళకే స్పెక్స్, 30 ఏళ్ళకే షుగరు, 36 ఏళ్ళకే బీపీ, ఇంత పాటు బోనస్కి ఇన్సోమినియా, రాత్రి నిద్ర కూడా పట్టట్లేదురా. ఇది తప్పించి పెద్ద సాధించింది లేదురా మన లైఫ్లో. అన్ని రోగాలు ఎలా వచ్చానా నాకు? నువ్వు డైలీ ఏమైనా కషాయం తాగుతున్నావేంటి? నువ్వు తినే బొక్కల కప్ నూడిల్స్కి, సాఫ్ట్ డ్రింక్లకి కాకపోతే ఇంకేం వస్తాయరా? అయినా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటా తాగుతా ఇవన్నీ? ప్లెజర్ అనేది కొంతసేపు ఉంటుందిరా, అండ్ దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ లైఫ్ లాంగ్ ఉంటాయి. అన్నా ఇప్పుడు ఇవన్నీ నువ్వు చెప్పి నన్ను భయపెట్టనీకి వచ్చావా అన్నా? కాదురా, నీ వల్ల నువ్వు లైఫ్లో ఎంత కోల్పోయావో చెప్పడానికి వచ్చాను. అరే నువ్వు నీ ఫ్రెండ్స్ని కలిసి 10 years అవుతుందిరా. ఒక 3 years అవుతుందన్నా. అరే ఈ 3 years నువ్వు మనీ కోసం నీ టైంని ఎంత వేసుకున్నావు తెలుసా? అరే నీ ప్రాబ్లం మనీ కాదురా, నీ ప్రాబ్లం అంటే చెప్పనా? నీ ఫ్రెండ్ ఎవడో యూఎస్లో సెటిల్ అయ్యాడని నీకు ప్రాబ్లం, నీ నేబర్ ఎవడో హౌస్ కట్టాడు, కారు కొన్నాడని నీకు ప్రాబ్లం, నీ ఫ్రెండ్ ఎవడో ఇన్స్టాలో నవ్వుతూ ఫోటో పెడితే నీకు ప్రాబ్లం, ఒక నీకన్నా ఎక్కువ ఎదుగుతున్నాడు హ్యాపీగా ఉన్నాడంటే నీకు ప్రాబ్లం. అరే అసలు నువ్వు జీవితం కోసం వర్క్ చేస్తున్నావా లేదా కంపారిజన్ కోసం వర్క్ చేస్తున్నావా? అరే నీ ప్రాబ్లం మనీ కాదురా, నీ లైఫ్లో పాజ్ బటన్ లేకపోవడం. అరే నువ్వు నీ లైఫ్లో నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే మూమెంట్స్ కానీ క్రియేట్ చేసుకునే మెమరీస్ ఇన్ని $1 million ఇచ్చినా కొనలేమురా. అలాంటి చాలా మెమరీస్ నీ వల్ల నేను కోల్పోయాను రా. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలన్నా? లగ్జరీగా నేను బతకలేను. ఫ్రెండ్స్తో గోవా వెళ్ళి ఎంజాయ్ చేయడానికి, వీకెండ్ పార్టీకి డబ్బులు చేసుకోవడానికి నా దగ్గర అంత డబ్బులు లేవు. అరే ఎంజాయ్మెంట్ అంటే గోవా ట్రిప్పులు, వీకెండ్ పార్టీలు కాదురా. పొద్దున్న లేవగానే ఒక కప్పు టీ ప్రశాంతంగా తాగడం రా, మంచిగా భోజనం తిన్నావు, ప్లేట్ ముందు పెట్టుకుంటావు, మైండ్లో ఏమో ఆఫీస్ మెయిల్స్ తిరుగుతూ ఉంటాయి, లేదంటే ఆ యూట్యూబ్లో రీల్స్ వస్తూ తింటావు. కనీసం ఒకరోజు ఫుడ్ని టేస్ట్ చేయడానికి కూడా మనకు లగ్జరీ అయిపోయిందిరా. అరే నువ్వు లాస్ట్ టైం బాగా ఎప్పుడు నవ్వుకున్నావు చెప్పరా? గుర్తులేదన్నా. మనీ ఏం చేయరా, కానీ లైఫ్ని మిస్ చేసుకోకు. హ్యాపీనెస్ అనేది ఇది ఎక్కడో ఉండదు, మనలోనే ఉంటుంది. అయినా నీ తప్పేం లేదులేరా, ఈ ఏజ్లో సగం మంది నీలానే ఉన్నారు. యూత్ అంతా ఫోన్లోనే లైఫ్ చూసుకుంటున్నారు, కానీ ఎవరు రియల్ లైఫ్లో బతకట్లేదు. ఎలా చేంజ్ అవ్వాలన్నా? లైఫ్లో చేంజ్ అవ్వాలంటే పెద్ద పెద్ద డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదురా, చిన్న చిన్న వాటిల్లోనే ఉంటాయి. అమ్మ కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడు, అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయి, ఈవినింగ్ టైం అలా టెర్రస్ పైకి వెళ్ళి సన్సెట్ చూడు. అంతే, సింపుల్. ఇంత సింపుల్గా బతకడం? లైఫ్ అంటేనే సింపుల్ రా, మనమే దాన్ని అనవసరం కాంప్లికేట్ చేసుకుంటాం అంతే. మన పేరెంట్స్కి ఏమో వయసు అయిపోతుందిరా, మనం ఏమో ఎవరి మంత్ శాలరీ స్లిప్ల కోసం వెయిట్ చేస్తున్నాం. సర్లే, ఇప్పుడుదా పక్కన కోసం బతికావు, ఇక్కడ ఉండాలి నీ కోసం నువ్వు బతుకు. సరే అన్న. నేను ఫ్యూచర్ రాలేదురా, నువ్వు ప్రజెంట్లో లేనందువల్ల వచ్చా. లైఫ్లో మనం ఏం చేయాలి, ఎప్పుడు ఎలా ఉండాలి అని ఎవరు చెప్పడరా, మనకి మనమే చెప్పుకోవాలి. అందుకే నీకు చెప్పడానికి నేను వచ్చాను. హలో